సహోదరులారా, నేను వాక్యం చెప్పేటప్పుడు చాలా వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకునే వెళ్తాను. కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి ఎక్కడైనా కొద్ది హెచ్చరికలు అట్లా చెప్పమన్నప్పుడు అప్పటికప్పుడు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకునే వెళ్తాను. నాతో పాటు నా నోట్స్ కూడా ఉంటుంది స్టేజ్ మీద, డయాస్ మీద. అయితే ఒకసారి నేను మాట్లాడుతూ ఒక పాయింట్లో నుంచి అట్లా డీవియేట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ డీవియేట్ అయిపోయిన తర్వాత నాకు అర్థం అవుద్ది నేను ఎక్కడికో కొంచెం పక్కకి వెళ్ళాను అని. మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఎక్కడి వరకు చెప్పాను అనేది ఒకసారి చూసుకుంటూ దాని దగ్గర నుంచి దీనిలోకి ఎక్కడ వెళ్ళానో ఒకసారి ఆలోచించుకోవాలి. లేకపోతే మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పాయింట్లో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అటు తిరిగాను కదా అని మళ్ళీ అలా మొదలు పెడుతూ ఉంటాను. అందులో ఈ కోవిడ్ తర్వాత మరింత దారుణమైన మెమరీ లాస్ నేను ఎదుర్కొంటున్నాను. అంటే ఎంత లాస్ అంటే కొంచెం మీరు నవ్వుగా అనిపించిన సార్, నేను ఇంటి నుంచి సెంటర్కి వెళ్ళి నా భార్యకి ఫోన్ చేశా, నేను ఏ పని మీద ఇక్కడికి వచ్చాను సెంటర్కి అని. అది వాస్తవం, నిజమే నేను మీతో చెప్పింది. అట్లాగే ఒక్కోసారి నేను ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఆగిపోతాను. అంటే అక్కడ ఏదో దొరుకుద్దని వెళ్తాను, కానీ ఏది దొరుకుద్దని అక్కడికి వచ్చాను మర్చిపోతాను. అప్పుడు నేను మళ్ళీ ఎక్కడి నుంచి మొదలైన అక్కడికి వెళ్తా. అక్కడ నిలబడినప్పుడు అప్పుడు నాకు మళ్ళీ దేనికోసం వెళ్ళాను అనేది గుర్తొస్తుంది. లేదా నా భార్యగానే నాతో పాటు ఉంటే మాటల మధ్యలో నేను అక్కడికి వెళితే తను చెప్పుద్ది, నువ్వు పలానా దానికోసం అక్కడికి వెళ్ళావు అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే ఆలోచనలోకి వెళ్తా, తను గుర్తు చేస్తుంటుంది. లేకపోతే మళ్ళీ నేను వెనక్కి వచ్చి ఎక్కడి నుంచి బయలుదేరాను అక్కడికి ఒక నిమిషం అట్లా నిలబడితే నేను ఇక్కడి నుంచి దాని కొరకు వెళ్ళాను కదా అని మళ్ళీ అక్కడ గుర్తొస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ మనం డీవియేట్ అయ్యాము అనేది మనకు గుర్తుంటే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కట్టుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. దాని నిమిత్తం నేను ఎక్కడ మిస్ అయ్యానో ఆ స్థలంలోకి వెళ్తుంటా, ఏ పాయింట్లో మిస్ అయ్యానో ఆ పాయింట్లోకి వెళ్తుంటాను. అట్లాగే ఎక్కడి వరకు చెప్పానో అక్కడికి వెళ్ళి ఓ నిమిషం ఆగి అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్ అవుతూ ఉంటుంది మెసేజ్. అంటే పక్కకి వెళ్ళింది మళ్ళీ తిన్నగా వస్తూ ఉంటుంది అన్నమాట. సహోదరులారా, మన జీవితాల్లో చాలాసార్లు ఇట్లా జరుగుద్ది. మనం కూడా తప్పిపోయాం. మేము తప్పిపోయిన గొర్రెల వలె మా దారి తప్పిపోయాం. మా అందరి దోషం ఆయన మీద మోపబడింది అని చెప్పబడినట్లుగా తప్పిపోయిన మనల్ని తిరిగి దారిలో పెడుతూ తన నిమిత్తం నిలబెట్టుకున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 73వ కీర్తన 17వ వాక్యం నుండి ధ్యానం చేస్తాను. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 17వ చరణం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కీర్తనాకారుడు ఆసాపు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రస్ట్రేషన్ అనాలో, ఫెడప్ అయిపోయాడు అనాలో, లేదా విసుగు చెందాడో, మొత్తానికి ఒక ఆలోచన చెప్తుంటాడు, లేదా తన హృదయంలో ఉన్నది బయట పెడుతుంటాడు. ఏంటిది అంటే 13వ వాక్యాన్ని చూస్తే మీరు, నా హృదయంలో నేను శుద్ధి చేసుకుంటా వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడైండుట వ్యర్థమే అంటాడు. భక్తుడు రాసిన కీర్తన. హృదయ శుద్ధి చేసుకుంటే అనవసరం అయ్యా,
ఏ చేతుల్లో నాకు చేతులు కడుక్కోవటం అనేది మీరు పిల్లల దగ్గర కూడా గమనిస్తారు. అంటే చేతులు కడుక్కున్నాను అంటే నాలో ఏ దోషం లేదు అనేది. అందుకని పేతురు పత్రిక లాస్ట్లో మనం గమనించినప్పుడు పురుషులు ప్రతి స్థలమందులో పవిత్రమైన చేతులు ఎత్తి అంట, అంటే కడగబడింది అనమాట, నిర్దోషంగా ఉన్నా నేను అనేటట్లుగా. కాబట్టి ఈయన ఏమంటాడంటే చేతులు కడుక్కొని పవిత్రుని అవుతున్నానని చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను. బహుశా అది యూదుల్లో లేదా ఇశ్రాయేలీలో ఒక ఆచారం అయి ఉంటుంది. చేతులు కడుక్కుంటే ఓకే అయి ఉండొచ్చు. కాబట్టి ఇలా చేతులు కడుక్కొని నేను పవిత్రుడిగా ఉన్నాను అందరి ముందు సాక్ష్యం చెప్పడం అనవసరం. అపవిత్రత ఉంటే ఉంది, చూస్తానికి అపవిత్రత మేలుగా ఉంది. హృదయశుద్ధి కలిగి ఉన్నానని చెప్పుకోవడం అనవసరం. హృదయశుద్ధి లేకపోతే అసలు లేనోడే బాగున్నాడు అన్నట్లుగా మాట్లాడతాడు. అంటే 13వ వాక్యం పైకి వెళ్ళిపోతే 3వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు లేదా 12వ వాక్యం వరకు భక్తిహీనుల క్షేమం గురించి మాట్లాడుతుంటాడు. 3వ వాక్యం నుంచి మీరు గమనిస్తే భక్తిహీనుల క్షేమం నాకు అంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను చాలా మత్సరపడ్డాను. మరణాన్ని గురించి యాతన లేదు, చాలా పుష్టిగా ఉంటారు, వేరే వాళ్ళకి కలిగే ఇబ్బందులు వాళ్ళకుండో, వేరే వాళ్ళకి వస్తున్నట్టు తెగులు రోగాలు వాళ్ళకి రావు, గర్వంగా తలలెత్తి చూస్తూ ఉంటారు, బలాత్కారాన్ని ఎప్పుడు బలాత్కారంతో ఉంటారు, కళ్ళు కూడా ఇట్లా పైకి లేపి కొవ్వు పెట్టినట్టు పైకి వెళ్ళిపోతాయి, కన్నులు మెరకలై ఉంటాయి, వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో వాళ్ళ చూపులు బట్టే బయటకు వచ్చేస్తుంటుంది, ఎగతాళి చేస్తారు, బలాత్కారం చేస్తారు, కీడు జరిగించి మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు, తల పైకెత్తి చూస్తారంట ఆకాశం తట్టు, ఎవడేం చేస్తాడు, ఎవడేం చేయగలడంట అట్లా మాట్లాడతాడట. తల పైకెత్తుతారు, పైకెత్తి 4 భూ సంచారం చేస్తుందంట. ఎవరినైనా ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి, ఎక్కడ ఏ స్పాట్లోకి రమ్మంటే అట్లా మాట్లాడతారు. వారి జనం వారి పక్షాన్ని చేస్తారు. అంటే వీళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. వీడు అక్రమకారుడు, దొంగ, దరిద్రుడు, భక్తిహీనుడు అయినా వెనకాల గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళకి. అంతేకాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడేం చూస్తున్నాళ్లే, దేవుడు ఏమైనా తెలుసుకుంటాడా, అసలు తెలివి ఉందా దేవుడికి అనుకుంటారట వాళ్ళు. దేవుని సంగమా సహోదరులారా, భక్తిహీనులు ఈ స్థాయిలో తిరుగుతుంటే భక్తివంతుడేమో అన్నిటికీ భయపడి దేవునికి భయపడి జాగ్రత్తగా ఉంటూ ఒక లిమిటెడ్ లైఫ్ లీడ్ చేస్తా ఉంటే, భక్తిహీనుడు అన్లిమిటెడ్గా తన జీవితం జీవిస్తున్నా అతనికి ఏం నొప్పి లేదే, అన్నీ తగ్గించుకుంటున్నా నాకే నొప్పులు వస్తున్నాయి, నాకే అనారోగ్యం వస్తుంది, ఇవన్నీ బాధపడుతున్నాడు ఈయన. అంటే ఈయనకు వచ్చినట్లు రాయబడలేదు కానీ ఇట్లా జరిగింది. ఇది ఎప్పుడు అందరికి కలిగే మదన పడే విధానమే ఇది. మళ్ళీ అందరికీ ఇది ఆలోచన వస్తుంది, మీకు కూడా వచ్చే ఉంటుంది, వాళ్ళు రాకపోతే దేవుని స్తోత్రం. సహోదరులారా, మనకన్నా వాడే బెటర్గా ఉన్నాడు అని చాలామంది సహోదరులు నాతో మాట్లాడటం నేను విన్నా. చాలామంది నాకు కొంచెం సన్నిహితులు అని చెప్పలేదు కానీ నాకు కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు క్రైస్తవులే, చర్చికి రారు, దేవుని భయం భక్తి లేదు, క్రైస్తవులే, పేర్లు కూడా మంచి బైబిల్లో పేర్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే నాతో అప్పుడప్పుడు, ఏమండి పాస్టర్ గారు, వాడు ఏంటంటే వాడు ఎప్పుడు భక్తి గీక్తి అనేవాడు అర్ధాంతరంగా చచ్చిపోయాడు, పిల్లలు అనాథలాగా అయిపోయారు, ఏంటంటే మరి మేము పెద్దగా గిర్చిలకి రాము, మేము బాగానే ఉన్నాం అంటుంటారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలి? ఇదే సమస్య ఆసాపు కూడా ఎదుర్కొన్నాడు. అదే రాసినాడు 73వ కీర్తనలో. ఆసాపు రాసిన ఈ కీర్తన తర్వాత ఈ 13వ వాక్యం తర్వాత నుంచి అసలు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, దినమంతా నాకు ఇలా బాధ కలుగుతుంది, ప్రతి ఉదయాన్న ఇదేదో నాకు పెద్ద శిక్షలాగా చుట్టుకుంటుంది, అసలు ఏంటి నా బ్రతుకు నాకు అర్థం కాలేదు అని. ఇప్పుడు వాక్యాన్ని మనం 17లోకి వస్తే 16 నుంచి చదువుదాం. 73వ కీర్తన 16. అయినను అసలు ఇదేంటి అని తెలుసుకోవాలని నేను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయాడు. ఇది గుర్తుంచుకోవాలి, రైట్ డెసిషన్. నీ యొక్క
ఆలోచన, నీకు కలుగుతున్నటువంటి తలంపులకి క్లారిటీ దేవుని మందిరంలోనే దొరుకుద్ది. అది మీరు గుర్తుంచుకుంటే మేలు. దేవుని మందిరానికి వెళితే అక్కడ దేవుని సేవకుడు మీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. సేవకుడు కూడా ప్రార్థనాపరుడైన సేవకుడు అవ్వాలి. చక్కని స్పష్టమైన సాక్ష్యం కలిగిన సేవకుడు అవ్వాలి. అంతే, అది గుర్తుంచుకోండి. దేవుని మందిరానికి వెళితే అక్కడ నీ ప్రతి సమస్యకి దేవుడు మాట్లాడతాడు. బహుశా కొన్నిటికి మాట్లాడకపోవచ్చేమో. కారణం, అన్ని విషయాలు అన్ని సమస్యలు ఒకేసారి తీరకపోవచ్చు. మనకి స్టెప్ బై స్టెప్ దేవుడు చేస్తుంటాడు. అంటే ఇదేమన్నా వాయిదాల పద్ధతా పాస్టర్ గారు అంటే? వాయిదాలు ఇన్స్టాల్మెంట్స్ కాదు, అకార్డింగ్ టు హిజ్ అపాయింటెడ్ టైం. ఆయనకి నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ముందే ఆదాముని పెట్టి తర్వాత వెలుగు కలగమని పలకొచ్చు. కానీ 7 రోజులు ఆదాము ఏం తినేవాడు? పళ్ళు లేవయా, పళ్ళు 6వ తారీఖుని చేస్తాను, లేదా 2వ తారీఖు 3వ తారీఖుని చేస్తాను, నువ్వు అప్పుడు దాకా ఖాళీగా ఉండు అని చెప్పడానికి నేటి ప్రభుత్వం కాదా అయింది, పరలోక ప్రభుత్వం. అన్నీ చేసి ఆదాము లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నా సరే తింటానికి సరిపడా సమృద్ధిగా చేసి అప్పుడు ఆదాం అనే ఒక్కని సృష్టించాడు. తోడుగా ఆహ్వానిచ్చి చేయడం. కాబట్టి సహోదరులారా, మీ సమస్యలన్నిటికీ ఒకే రోజు పాస్టర్ గారి పరిష్కారం చెప్పడేమో కానీ స్టెప్ బై స్టెప్ దేవుడు నీకు తప్పకుండా నీ సేవకుని ద్వారా మాట్లాడతాడు. అయితే మందిరానికి రాకుండా ఎటో పోవటం ప్రమాదకరం. చాలామంది మందిరానికి రాకుండా వేరే వేరే మనుషుల దగ్గరికి వెళ్తుంటారు. అది మంచిది కాదు. ఆసాబ్ చేసిన మంచి పని ఏంటంటే అసలు ఇదేంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని తెలుసుకుంటాకి ఈ ఆలోచన నాకు కలిగినప్పుడు అసలు ఇదేంటో తెలుసుకుందామని దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయినప్పుడు మీరు జాగ్రత్తగా నేను ఇక్కడ ఒక చిన్న రెవల్యూషన్ ప్రభు నిన్న నా 3-4 రోజుల క్రితం నాతో మాట్లాడింది. ఇది దీన్ని ఎలాంటిది ఏంటని తెలుసుకుంటాకి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వెళ్ళాడట. ధ్యానం యొక్క స్థితి మారిపోయింది. వెళ్ళి వారి అంతమును గూర్చి ధ్యానిస్తున్నాడంట. అప్పుడు దాకానేమో ప్రజెంట్ అంటే వర్తమాన కాలం గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఈరోజు ఎట్లా ఉన్నాడు, నిన్నెట్లా. కాబట్టి జరిగిపోయిన కాలం వర్తమాన కాలమే ధ్యానించాడు మనుషులను చూసినంతకాలం. మందిరంలోకి అడుగుపెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టుంటాడు బహుశా. వెంటనే ఇతని ధ్యానాన్ని దేవుడు వారి అంతం మీదకి మళ్ళించాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దాకా వర్తమానాన్ని, భూతకాలం లేదా జరిగిపోయిన దాని గురించి ఆలోచించినటువంటి ఆయన దేవుని మందిరానికి పోయి అసలు ఈ సంగతి ఏం జరుగుతుందా అని ఆలోచించడం మొదలు పెట్టగానే అంతం గురించి ఆలోచించు అని దేవుడు చెప్తున్నాడు. వారి అంతం ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా మాట్లాడుతూ కీర్తనకాడు అంటాడు, నిశ్చయముగా కాలు జారే చోటే వాళ్ళు ఉన్నారు, నశించినట్లు వారిని పడవేస్తావు, క్షణమాత్రంలోనే వాళ్ళు కొట్టుకుపోతారు, పాడైపోతారు, ఇక అంతే అని నేనే అనవసరంగా ఆలోచించి పసుపురాయిలా మారాను. సహోదరులారా, వింటున్నారన్న మాట? నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటం మంచిది. ఆయన మందిరంలో మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన ఆవరణంలో 1 దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. యెహోవా మందిరంలోకి వెళ్ళిదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి ఆనందించాను. మీ సమస్యలకి పరిష్కారం దేవుడు అక్కడ ఇస్తాడు. దాని నిమిత్తం సేవకుల్ని ఏర్పాటు చేశాడు. సహోదరి, సహోదరుడా, నేను మీతో చెప్పాను కదా, నేను ఎక్కడైనా పక్కకి డివియేట్ అయినప్పుడు ఎక్కడ డివియేట్ అయినా అక్కడికి వెళితే అక్కడి నుంచి మళ్ళీ నేను స్ట్రైట్ లైన్లోకి వస్తాను. ఎక్కడైతే నేను ఆలోచించి పలానా పని కోసం బయలుదేరానో మళ్ళీ అక్కడికి వస్తే మర్చిపోయిన పని అంటే నాకు గుర్తు వస్తుంటుంది. ఆలోచనలు కూడా అట్లాగే దేవుడు గుర్తు చేస్తుంటాడు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఎక్కడి నుంచి ఆలోచన మొదలు పెట్టానంటే మళ్ళీ ఆటోమేటిక్గా అది గుర్తు వస్తుంది. కంటిన్యూటీ ఉంటుంది. దేవుడు నా మెదడులోనే ఇంతిస్తే ఆయన మందిరంలో ఇంకెంత గొప్ప ఆలోచన నీకు ఇస్తాడు, ఇంకెంత నడిపింపు నీకు ఇస్తాడు, ఇంకెంత ఆదరణ నీకు ఇస్తాడు. కనుక ఇటు విషయాల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించి
వేవరీలో నుంచి దేవుడు మనల్ని తప్పించి, ప్రతి బాధ నుంచి తప్పించి, ఈ జరుగుతున్నటువంటి బాధలు మన క్షేమం నిమిత్తమేనని, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట నేటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మిమ్మల్ని బలపరిచి భద్రపరచునుగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపా సంకల్పాన్ని బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నా మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరపూర్ణుడా, సమయంలో మేము చాలా విషయాలు ఆలోచన కొరకు పక్కదారి పడతాం, మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను ఆశ్రయించడం పక్కదారే. అసలు ఆశ్రయించాల్సింది నిన్ను, మేలు పొందాల్సింది నీ మందిరంలోనే. సమాజంగా మేము కూడినప్పుడు నువ్వు హర్షిస్తావు, సంతోషిస్తావు. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేస్తావు. అట్లాంటి స్థితిని మేము కలిగి ఉండటానికి మమ్మల్ని ప్రేరేపించి, నీ కృప చొప్పున మమ్మల్ని అంగీకరించి నడిపించే దేవుడని నమ్మి నిన్ను స్తుతిస్తూ, అట్టి సక్రమమైన మంచి ఆలోచన మందిరంలో పొందుకునేవారుగా మమ్మల్ని దీవించమని, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగంలో మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.